హలో ఎవ్రీవన్. చాలామందికి బుక్ రీడింగ్ అంటే బోర్గా, లేజీగా, బుక్ చదవడం మొదలు పెట్టగానే నిద్ర వస్తుంది అంటారు. ఇంకా 5-6 లైన్స్ చదవగానే మొదటి లైన్ మర్చిపోతారు. ఇలా చాలా రకాల రీజన్స్ వల్ల బుక్ రీడింగ్ అనేది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ బుక్ రీడింగ్ వల్ల నాలెడ్జ్, ఫోకస్ లెవెల్స్, కాన్సన్ట్రేషన్, కాన్ఫిడెంట్గా మాట్లాడడం నేర్చుకోగలుగుతారు. కొంతమంది మాట్లాడుతుంటే అబ్బా బాబు ఎప్పుడు వదిలేస్తారా నాయన అని ఫీల్ అవుతాం కదా. అదే కొంతమంది మాట్లాడుతుంటే చాలా ఫోకస్డ్గా వింటాం. అంటే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే బుక్ రీడింగ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ థింగ్. మీరు ఒక్కసారి హిస్టరీ గమనిస్తే గొప్ప గొప్ప వక్తలందరూ మంచి బుక్ రీడర్స్. సో వారిలో ఒకరి పేరుని కింద కామెంట్ చేయండి. ఆ, ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈజ్ డివైన్. ఆహా. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? డివైన్ అంటే వైన్ విస్కీ కాదండి, ఆ, చాలా గొప్పదన్నారు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నావు అన్నమాట. అలాగే రాస్తారు. ఓహో, ఈ వీడియో బయటని ఎందుకు యాడ్ చేశానంటే దీనిలో బ్రహ్మానందం గారిని బుక్ రీడింగ్ హ్యాబిట్ లేని వారిగా, మహేష్ బాబుని బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉన్నవారిగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ హ్యాబిట్ని మెల్లిగా డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మార్నింగ్ WWW వేకప్ విత్ వెల్సెన్స్ కాల్స్లో ఏ బుక్స్ చదివితే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందని మంచిగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి దాని లింక్ ఎవరికైనా కావాల్సి వస్తే మాకు మెసేజ్ చేయండి. వీ విల్ ప్రొవైడ్ దట్ లింక్. థ్యాంక్ యూ.